ఈరోజు మనం వినబోతున్న అంశం క్రీస్తు యేసు సంబంధులగుటకు మనము చేయవలసిన 5 కార్యాలు. క్రీస్తు యేసు సంబంధులుగా మనం మారడానికి చేయవలసినటువంటి 5 విషయాలను ధ్యానం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అంటున్నారు, క్రీస్తు యేసు సంబంధులు అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు పౌలు గారు సంఘాన్ని గూర్చి, అయ్యా మీరు క్రీస్తు యేసు సంబంధులుగా మారాలి, అది నా ఆశ అని ఎందుకు పౌలు గారు మాట్లాడుతున్నారు అని చెప్పడానికి ముందుగా అసలు గలతీయులకు సంబంధించినటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గలతీయులు అనే మాటకు అర్థము పాల వంటి లేక తెల్లని అని అర్థం. గలతీయులు అనే మాటకు అర్థము పాల వంటి లేక తెల్లని అని మాట అర్థము. ఈ గలతీయులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే, పాస్టర్ గారండి గలతీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నాడు కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక అన్నారండి. లేదు 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 అక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటయ్యా అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 4 పట్టణములను కలిపి ఆయన గలతీయులుగా పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇకోనియా, లుస్త్రా, దెర్బే, అలాగే అంతియొకయ అనేటువంటి 4 పట్టణాలను కలిపి ఆయన గలతీయులు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం. గలతీయులు అనగా పాల వంటి, తర్వాత అంత మాత్రమే కాదు తెల్లని అని అర్థము. దేవునికి స్తోత్రం. ఈ గలతీయులు రాసిన పత్రిక ఎంత ప్రాధాన్యత కలిగిందంటే, ఏ పత్రికలో పౌలు గారు చెప్పనటువంటి అనేక విషయాలు ఈ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియచేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. ఈ గలతీయులకు రాసిన పత్రికలో స్వాతంత్ర్యము అనే మాట దాదాపుగా 11 సార్లు రాయబడింది. మానవుడు సాతాను కలిగించినటువంటి పాపము అనేటువంటి బంధకములోంచి దేవుడు విలిపించగలవాడు, క్రీస్తు ఈ స్వతంత్రం మీకు అనుగ్రహించాడు అని చెబుతూ ఈ గలతీయులకు రాసిన పత్రికలో స్వాతంత్ర్యము అనే మాటను దేవుడు పౌలు గారి ద్వారా 11 సార్లు రాయించాడు. అంత మాత్రమే కాకుండా ఈ గలతీయులకు రాసిన పత్రికలో అనేక విషయాలను గురించి మాట్లాడుతూ శరీర కార్యాల గురించి, ఆత్మ ఫలముల రుచులను గురించి ఈ గలతీయుల పత్రికలో సంఘాలకు పౌలు భక్తుడు ద్వారా ప్రభు తెలియపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన ప్రాధాన్యత కలిగిన సంఘమునకు ఎంతగానో అవసరమైనటువంటి ఈ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటున్న మాట ఏమిటయ్యా అంటే, క్రీస్తు యేసు సంబంధులు అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటను ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఈనాడు మానవుడు తన దైనందిన జీవితంలో అనేకమైన సంబంధాలు కలిగి ఉన్నాడు. తల్లి బిడ్డల సంబంధం, తల్లిదండ్రుల సంబంధం, అన్నదమ్ముల సంబంధం, అక్క చెండ్రుల సంబంధం, బంధుమిత్రుల సంబంధం, ఇలా రకరకాల సంబంధాలు, రకరకాల బాంధవ్యాలు మానవుడు తన జీవితంలో కలిగి ఉన్నాడు. అన్ని బంధాల కంటే, అన్ని సంబంధముల కంటే ఒక దేవుని బిడ్డకు విలువైన బంధం ఏదైనా ఉందా అని అడిగితే అది క్రీస్తు యేసు సంబంధం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన ఒక వ్యక్తి జీవితంలో కలిగి ఉండే బంధం ఎలాంటిదయ్యా అంటే అది క్రీస్తు యేసుతో మనము కలిగి ఉండేటువంటి సంబంధం. ఇది అన్ని బంధాల కంటే గొప్పది. ఆ బంధం మనకు ఎలా ఏర్పడుతుంది? ఆ బంధము మనం కలిగిన వ్యక్తులుగా బ్రతకాలి అంటే మన జీవితంలో మనం చేయాల్సిన పనులేంటో మనం ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక బంధాలను గూర్చి దేవుడు రాయించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైన బంధాలను గూర్చి దేవుని యొక్క వాక్యములో అనేక సంబంధాలను గూర్చి రాయబడ్డాయి. అవన్నీ చెప్పేంత సమయము అనుకూలత మనకు లేదు కాబట్టి మొచ్చుకు కొన్ని విషయాలు చెప్పి మన వాక్య విశ్లేషణకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం గమనించగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ రాయబడతాది ఆత్మ సంబంధులు అనే మాట రాయబడతాది. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అదే వచనంలో ఉంటుంది శరీర సంబంధులు అని రాయబడతాది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో వాగ్దాన సంబంధులు
అని రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దుష్టుని సంబంధులు అని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధులు అని రాయబడి ఉంది. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి సంబంధులు అని రాయబడింది. ఇక చివరిగా మన మూలవాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో క్రీస్తు యేసు సంబంధులు. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాల సంబంధాల కోసం మనం చెప్పుకున్నాం? చాలా విషయాలు. మొచ్చుకు కొన్ని మీకు జ్ఞాపకం చేశాను, మరొకసారి చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటుంది, ఆత్మ సంబంధులు. వీరి ధ్యాసంతా ఆత్మ సంబంధమైన విషయాల మీదే వీరి బాంధవ్యాన్ని కలిగి ఉంటారు. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో శరీర సంబంధులు. వీరికి ఎప్పుడు శరీరం మీదే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని ఎప్పుడు వీరి మనస్సు శరీర సంబంధమైన వాటి మీదే బాంధవ్యాన్ని, సంబంధాన్ని కలిగి ఉంటుంది. మూడవది రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో వాగ్దాన సంబంధులు. వీళ్ళు వాగ్దానమును ఆధారము చేసుకుని జీవించగలిగేవారు. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో వీరు కయ్యను వంటి దుష్ట సంబంధులు. కయ్యను గురించి మాట్లాడుతూ వీరు దుష్టుని సంబంధులు అని మాట్లాడతారు. అంత మాత్రమే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 4:14 వచనంలో ధర్మశాస్త్ర సంబంధులు అన్నాడు. అంటే వీరు ఆచార సంబంధమైన సంబంధాలు కలిగిన వారు. అంత మాత్రమే కాదు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వీరు ప్రకృతి సంబంధులు అని మాట్లాడుతూ మన మూలవాక్యము గలతీయులకు రాసిన పత్రిక 5:24 ప్రకారం రాయబడింది, క్రీస్తు యేసు సంబంధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని రకాల సంబంధులు ఈ లోకంలో బ్రతుకుతున్నారంట? అనేక రకాల సంబంధాలు కలిగిన వారు ఈ లోకంలో బ్రతుకుతున్నారు. అయితే వీటన్నింటి బంధాల కంటే, వీటన్నింటి సంబంధుల కంటే మీరు ఎవరికి సంబంధించిన వారిగా ఉండాలి. అబ్బాయి పలానా వ్యక్తి ఎవరయ్యంటే, ఇదిగోండి మాకు సంబంధించిన వాడేంటి, అతడు మావాడేనండి అని నువ్వు కలిగి ఉండాలంటే వాక్యం ఉంటుంది, నువ్వు క్రీస్తు యేసు సంబంధిగా బ్రతికినప్పుడే నువ్వు నిజమైన రక్షణ అనుభవంలో ముందుకు కొనసాగగలుగుతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం వినబోతున్న అంశం ఏంటంటే, క్రీస్తు యేసు సంబంధిగా నేను మారాలంటే నా జీవితంలో నేను తీసుకోవాల్సినటువంటి 5 నిర్ణయాలు, లేకపోతే 5 తీర్మానాలు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారండి, నేను ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని సంబంధిగా మారినట్టేనా? కాదు. చక్కగా పాటలు పాడినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన, చక్కగా వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, చక్కగా ప్రార్థించుకున్నంత మాత్రాన నేను ఈ క్రీస్తు యేసు సంబంధిగా, దేవునికి సంబంధిగా నేను మారిపోతానా? దేవునితో నా సంబంధం బలపడతాదా? లేదు లేదు. నువ్వు దేవుని యొక్క సంబంధిగా, క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు మారాలి, ఆయనకు చెందిన వ్యక్తిగా నువ్వు మారాలి అంటే నీ జీవితంలో నీవు బ్రతుకుండగానే 5 తీర్మానాలను కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. అర్థమైంది? మందిరానికి వచ్చినంత మాత్రాన మనము దేవుని సంబంధులము కాలేము. క్రీస్తు యేసు సంబంధులుగా, రక్త సంబంధులుగా, ఆయన రక్తముతో కడగబడిన రక్త బంధువులుగా, రక్త సంబంధులుగా మనం మారాలి అంటే ప్రతి దేవుని బిడ్డ తన జీవితంలో 5 అనుభవాలు గుండా మనం ముందుకు వెళ్ళాలి. రండి, మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లూకా శుభవార్త 19వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాలను తెరిచి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు చూడడానికి ప్రయత్నం చేయండి. లూకా శుభవార్త 19వ అధ్యాయం 6వ వచనం అక్కడ రాయబడింది, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 1, నేను క్రీస్తు యేసు సంబంధిగా మారాలి అంటే దేవునితో నేను బాంధవ్యాన్ని కలిగిన వ్యక్తిగా, ఆయనకు సంబంధించిన వ్యక్తిగా నేను మార్చబడాలి అంటే నా జీవితంలో నేను కలిగి ఉండవలసినటువంటి మొదటి తీర్మానము, మొదటి నిర్ణయం ఏంటయ్యా అంటే నేను దేవునిని, ఆయనను చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏం చేయాలంట? ఈ సందర్భం మనం బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తూ ఆయన యెరికో అనే ఒక పట్టణానికి వెళ్ళారు. అదే పట్టణంలో సుంకపు గుప్తదారునిగా, ట్యాక్స్ కలెక్టర్గా, పన్ను వసూలు చేసే ఉద్యోగిగా ఉన్నాడు పొట్టి జక్కయ్య. అతడు పొట్టివాడు కానీ చాలా గట్టివాడు.
అన్యాయంగా అనేకుల దగ్గర అధికమైన ధనాన్ని, అధికమైన సొంకాన్ని వసూలు చేస్తూ అనేకమైనటువంటి ధనాన్ని ఆర్జించినటువంటి జక్కయ్య. అతడు సంపాదించిన సంపాదన అతనికి నెమ్మదినివ్వలేకపోయింది, అతనికి తృప్తినివ్వలేకపోయింది, అతనికి ప్రశాంతతనివ్వలేకపోయింది. అతడు ఎంత డబ్బును సంపాదిస్తున్నా మనసులో ఏదో తెలియని ఒక వెలితి, అసంతృప్తి అతని జీవితాన్ని వెంటాడుతుంది. అతడు విన్నాడంట యేసు క్రీస్తు ప్రభు వారు చేసే కార్యాలను గురించి, ఆయన చెబుతున్న వాక్యాన్ని గురించి, ఆయన చేస్తున్న అద్భుతాలను గురించి జక్కయ్య విన్నాడంట. కానీ ఒకరోజు అతనికి సంతోషకరమైన వార్త ఏంటంటే, యేసు ప్రభు వారు మన యెరికో పట్టణానికి వస్తున్నారు అన్న వార్త విని అతడు యేసు ప్రభుని చూడాలి అని ఆశపడ్డాడు, యేసు ప్రభు వారిని చూడాలి అని ఆశపడ్డాడు. కానీ అతడు పొట్టువాడైనందున ఆయనకు చూడడానికి అవకాశము కలగలేదు. అప్పుడు అనుకున్నాడు, ఇదే నాకు అనుకూల సమయము, ఇదే నాకు మిక్కిలి విలువైన సమయం. ఈ సమయంలో యేసు ప్రభు నేను చూడలేకపోతే మరలా చూసే అవకాశం, మరలా దర్శించుకునే అవకాశం నా చేజారిపోతుందేమో అని చెప్పి అతడు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గం గుండా వెళుతున్నారో ఆ మార్గాన్ని ముందుగా గుర్తించి ఆ మార్గములో ఉన్నటువంటి ఒక మేడు చెట్టు ఎక్కి ఆయన వచ్చే మార్గములో యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా నడుచుకుంటూ ఎక్కడైతే జక్కయ్య మేడి చెట్టు ఎక్కారో ఆ చెట్టు కిందకు వచ్చి యేసు ప్రభు తల ఎత్తి పైకి చూసి అన్నారు, జక్కయ్య తొందరగా కిందకి దిగు, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. యేసు ప్రభు ఎప్పుడైతే నువ్వు ఉన్న చెట్టు దిగు అని చెప్పారో అతడు వెంటనే ఉన్న పాటున తాను ఎక్కినటువంటి ఆ చెట్టును దిగడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు మానవుడు రకరకాల చెట్లు ఎక్కుతూ ఉంటాడు. అహంకారము, అహంభావము, గర్వము, అతిశయము అనేటువంటి రకరకాల చెట్ల మీద మనిషి ఉంటాడు. ఎప్పుడైతే జక్కని యేసు ప్రభు వారు చెట్టు దిగు అన్నాడో అతడు వెంటనే నేను అన్న స్థితి నుంచి అతడు యేసు ప్రభు దగ్గరకు దిగివచ్చి యేసయ్య చెప్పారు, నేను నీ ఇంటికి రావలసి ఉన్నదయ్యా అనగానే యేసు ప్రభుని అతడు అక్కడ చెప్పబడిన మాట తన ఇంటిలో అతడు చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధిగా ఒక దేవుని బిడ్డ మార్చబడాలి అంటే అతడు తన జీవితంలో చేయవలసినటువంటి మొదటి తీర్మానం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువుని తన జీవితంలోకి చేర్చుకోవాలి. వాక్యమయ్యున్న యేసు క్రీస్తు ప్రభువుని అతడు తన జీవితంలోనికి, తన మనస్సులోనికి చేర్చుకోవాలి. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్నాడో అతడు తీసుకున్న తీర్మానాలను బట్టి యేసు ప్రభు ఏం చెప్పారంటే చూడండి, 9వ వచనం రాయబడుతుంది, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఒకప్పుడు జక్కయ్య క్రీస్తుని ఎరగని వాడు, ఒకప్పుడు జక్కయ్య లోక సంబంధమైన వ్యక్తి, ఒకనాడు జక్కయ్య లాభాపేక్ష కలిగిన వాడు, ధనాపేక్ష కలిగిన వాడు. ఎప్పుడైతే క్రీస్తు యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో అతడు దేవునితో ఒక బాంధవ్యాన్ని కలిగి ఉన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, క్రీస్తు యేసు సంబంధిగా నేను మారాలి అంటే మొదటిది చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనకు బాగా తెలుసు లూకా శుభవార్త 10వ అధ్యాయం చూడండి. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం మనం చూడగలిగితే అక్కడ దేవుని వాక్యంలో రాయబడిన మాట, లూకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, అంతటా వారి ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధిగా, దేవుని సంబంధులుగా మనం మారాలి, ఆయనకు సంబంధించిన వారిగా మనం మార్చబడాలి అంటే మొదటి అనుభవం ఆయనను మనము చేర్చుకోవాలి. ఆనాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నారు కాబట్టి జక్కయ్య తన ఇంట్లో చేర్చుకున్నాడు, అలాగే మార్త తన ఇంట్లో చేర్చుకుంది. ఈనాడు యేసయ్య ఆత్మీయంగా ఆయన వాక్య రూపంగా ఉన్నాడు కనుక వాక్యమును మన హృదయములో చేర్చుకునే వారిగా మన ముందుముగాక. ఏదో వాక్యం విని వెళ్ళిపోయామన్నట్లుగా కాదు, నువ్వు క్రీస్తు యేసు సంబంధిగా దేవునితో బాంధవ్యము కలిగిన వ్యక్తిగా బ్రతకాలంటే దేవుని వాక్యమును నీ హృదయమనే ఇంట్లో నువ్వు చేర్చుకునే వ్యక్తిగా ఉందువుగాక. మీకు ఒక మాట రావాలి, పాస్టర్ గారండి దేవుని వాక్యమును యేసు క్రీస్తును మా హృదయములో చేర్చుకునే వ్యక్తిగా ఉంటే మేము క్రీస్తు యేసు సంబంధులం అయిపోతామా? కాదు. చేర్చుకున్నంత మాత్రాన
ఆయన సంబంధులుగా మనము మారలేం. రెండవ అనుభవంలోకి మనం వెళ్ళాలి. రెండవ అనుభవం ఏంటో చూద్దాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే అక్కడ రెండవ అనుభవాన్ని మనం చూడగలుగుతాం. అమ్మా, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకుని. రెండవది, మనము క్రీస్తు యేసు సంబంధులుగా మార్చబడాలంటే నెంబర్ 1 చేర్చుకోవాలి, నెంబర్ 2 నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది ఏం చేయాలి? మొదటిది, క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు మారాలి అంటే యేసు ప్రభువును, దేవుని వాక్యమును నీ హృదయములోకి చేర్చుకోవాలి. రెండవది, క్రీస్తును చేర్చుకున్న నీవు, వాక్యమును చేర్చుకున్న నీవు దాన్ని నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది చాలా వాక్యాలు వింటారు, కానీ వాక్యాన్ని ఏమాత్రం ఏం చేయరంట, వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోరు. ఉదాహరణ చెప్తాను. ఇందాక మనం చదువుకున్నాం లూకా శుభవార్త 10వ అధ్యాయములో మార్తా, మరియా, లాజరు కుటుంబం మనకు కనపడుతుంది. అక్కడ మనం చూడగలిగితే ఆ ప్రస్తావన మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. అక్కడ ఏం రాయబడింది? మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. 39వ వచనం, ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద ఉండి కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మరి పిలుచుకున్న చేర్చుకున్న మార్త ఏం చేస్తుంది? వంటగదిలోకి వెళ్ళి అనేక పనులు పెట్టుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని, వాక్యమయ్యున్న యేసు ప్రభుని నీ హృదయములోనికి, నీ జీవితంలోనికి చేర్చుకోవడం మాత్రమే కాదు, చేర్చుకున్న నీవు ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్నామండి, అంత మాత్రమే క్రీస్తు సంబంధులుగా, దేవుని సంబంధులుగా మారిపోతామా? లేదు లేదు లేదు. నువ్వు దేవుని సంబంధిగా మారాలి అంటే ఆయన వాక్యమును నీ హృదయంలో చేర్చుకోవాలి. రెండవది, ఆయన వాక్యాన్ని నువ్వు ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. చాలా సింపుల్ విషయం. మొదటిది చేర్చుకోవాలి, రెండవది నేర్చుకోవాలి. పాస్టర్ గారు, మేము ఏమి నేర్చుకోవాలండి? ఏమి నేర్చుకోవాలని వాక్యం చెబుతుందంటే చూద్దాం. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏమి నేర్చుకోమని వాక్యం చెబుతుందంటే మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రభా, మేము ఏమి నేర్చుకోవాలి నాయనా? వాక్యము చెప్తుంది, వాక్య భావమేంటో మీరు నేర్చుకోండి. వాక్యాన్ని వినడం కాదు, వాక్యాన్ని నేర్చుకోవడం కాదు. నువ్వు దేన్ని నేర్చుకోవాలి? వాక్యాన్ని కాదు, వాక్యములో ఉన్న సారాన్ని, వాక్య భావమేంటో నువ్వు నేర్చుకోగలగాలి. దేవునికి స్తోత్రం. ఒకనాడు చాలా సందర్భాల్లో మన వాక్యం వింటే వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుంది. నీ మనసుకు తగ్గట్లుగా, నీ ఆలోచనకు తగ్గట్లుగా, నీ ఉద్దేశాలకు తగ్గట్లుగా నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుంటావు. అందుకే వాక్యం వినేటప్పుడు ఒకే ఒక్క ప్రార్థన, పరిశుద్ధాత్మ తండ్రి, నీ చిత్తమును నాకు అర్థమయ్యేలా వాక్యముతో నువ్వు మాట్లాడు. నా ఆలోచనలు కాదయ్యా, నా తలంపులు కాదయ్యా, నా ఊహలు, నా ఉద్దేశాలు కాదయ్యా, నేను అనుకున్నట్లు కాదయ్యా, నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో, నాకు ఏది నేర్పాలనుకుంటున్నావో, నాకు వాక్య రూపముగా ఏది బయలుపరచాలనుకుంటున్నావో అది గ్రహించగలుగునట్లు నీ వాక్యములో ఉన్నటువంటి భావమేంటో నాకు అర్థమయ్యేలా బోధించు. దేవునికి స్తోత్రం. ఏ ఉద్దేశముతో, ఏ భావనతో, ఏ అర్థముతో, ఏ సారముతో నాతో మాట్లాడాలనుకుంటున్నావో ఆ వాక్య భావం నేను నేర్చుకునేలా చేయి తండ్రి అని ప్రార్థించగలిగితే దేవుడు ఏ ఉద్దేశముతో నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆ భావము స్పష్టంగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించునుగాక. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు దేవునికి ప్రార్థించారు, మాకు నేర్పమని. ప్రతి క్రైస్తవుడు దేవుని పాదాల దగ్గర నేర్చుకునేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు ఆయన తన శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి నాకు శిష్యులను తయారు చేయండి అన్నాడు.
విశ్వాసులను తయారు చేయండి, భక్తులను తయారు చేయండి అనలేదు. శిష్యులను తయారు చేయండి అన్నాడు. వారిని శిష్యులుగా మార్చండి అన్నాడు. శిష్యుడికి ఉండే లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటి తెలుసా? శిష్యుడు నేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు భక్తుడు, వాక్యములను మనం చూద్దాం. దావీదు భక్తుడు 144వ కీర్తన 1వ వచనములో, కీర్తన గ్రంథం 144వ అధ్యాయము 1వ వచనంలో దావీదు భక్తుడిలా ప్రార్థిస్తాడు. నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు దేవుని ఏమి నేర్పమంటున్నాడు? దేవా, నా చేతులకు యుద్ధాన్ని నేర్పు, నా చేతి వేళ్లకు పోరాటాన్ని నేర్పు. దేవునికి స్తోత్రం. ఒక దేవుని బిడ్డలుగా, క్రీస్తు యేసు సంబంధులుగా మనం మారాలి అంటే మందిరానికి వచ్చినంత మాత్రం మనం క్రీస్తు యేసు సంబంధులుగా మారము. మనం క్రీస్తు యేసు సంబంధులుగా మారాలి అంటే వాక్యమయ్యున్న యేసయ్యను మన హృదయంలోకి చేర్చుకోవాలి. నెంబర్ 2, వాక్యమయ్యున్న యేసయ్య దగ్గర వాక్య భావమేంటో మనము నేర్చుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా చేతులకు యుద్ధాన్ని నేర్పు నాయనా, నా చేతి వేళ్లకు పోరాటాన్ని నేర్పు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు వచ్చి యేసు ప్రభుని లోకాశుభవార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక ప్రశ్న యేసు ప్రభుని అడుగుతారు. ఏమని అడుగుతారంటే, లోకాశుభవార్త 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పునట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధి రెండవ అనుభవం ఏమి కలిగి ఉండాలి? నేర్చుకోవాలి. దేవుని పాదాల దగ్గర ఎలాగైతే మరియమ్మ కూర్చొని ఆయన చెప్పే మాటలు నేర్చుకుంటుందో, మనము కూడా వాక్యమును నేర్చుకునేవారిగా, వాక్యము నేర్చుకోవడం అంటే వాక్య భావమేంటో మనము నేర్చుకునేవారిగా ఉండాలి. దావీదు భక్తుడు చెప్పాడు, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటాన్ని నువ్వు నేర్పు నాయనా అన్నాడు. అంత మాత్రమే కాకుండా శిష్యులు అడిగారు, ప్రభువా, మాకు ప్రార్థన చేయడము నేర్పు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను శుభవార్త 6వ అధ్యాయం, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 45వ వచనం మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్త లేఖనములో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం. తండ్రి వలన వాక్యమును విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రెండవ మాట, మనము క్రీస్తు యేసు సంబంధులుగా, దేవునికి బంధువులుగా, సంబంధులుగా మనం మారాలి అంటే నెంబర్ 1, మొదటిది ఆయన వాక్యాన్ని మనం చేర్చుకోవాలి. నెంబర్ 2, ఆ వాక్య భావాన్ని మనము నేర్చుకోవాలి. మూడవ అనుభవాన్ని, మూడవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం, మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 29వ వచనం మనం చూడగలిగితే, వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది చేర్చుకోవాలి, రెండవది నేర్చుకోవాలి, మూడవది మార్చుకోవాలి. నేర్చుకున్న నువ్వేం చేయాలో తెలుసా? దేవుని వాక్య భావం నీకు అర్థమైతే వాక్యమునకు తగినట్లుగా నీ మనసును నువ్వు మార్చుకోవాలి. మూడవ మాట, నువ్వు క్రీస్తు యేసు సంబంధిగా మారాలంటే వాక్యమునకు తగినట్లుగా నీ మనస్సును మార్చుకొందువుగాక.
బైబిల్ అంటుంది వాక్యమును చేర్చుకోవడం కాదు, వాక్యము నేర్చుకోవడం కాదు, వాక్య భావము ఎరిగిన వారిగా నువ్వు ఏది నేర్చుకున్నావో ఆ రీతిలో నీ మనస్సును మార్చుకొందువుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఈ మాటను గురించి మాట్లాడుతూ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవది ఏంటయ్యా అంటే మార్చుకోవాలి. నీ మనస్సును వాక్యములో నువ్వేదైతే నేర్చుకున్నావో ఆ వాక్య భావమునకు తగినట్లుగా నీ మనస్సును నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు తెలుసుకున్నా? 3 విషయాలు. క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు మారాలంటే నెంబర్ 1, వాక్యమయ్యున్న క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకున్నంత మాత్రాన క్రీస్తు యేసు సంబంధం అయిపోతావా? లేదయ్యా, ఒక మెట్టే నువ్వు ఎక్కావు. రెండవ అనుభవం ఏంటి? చేర్చుకున్న నీవు వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని అయ్యా నాకు నచ్చినట్లు చెప్పండి, నాకు బాధ కలగకుండా, నాకు ఇబ్బంది కలగకుండా, నా హృదయానికి గాయం అవ్వకుండా నాకు నచ్చినట్లు చెప్పండి. లేదు లేదు లేదు, ఆ వాక్య భావమేంటో నీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పమని నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. రెండవది, చేర్చుకున్న వాక్యాన్ని నేర్చుకోవాలి. భక్తులు నేర్పమని అడిగారు, వాక్యమును ప్రార్థన నేర్పమన్నారు. దావీదు తన చేతులకు యుద్ధము నేర్పమన్నాడు. శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య మాకు ప్రార్థన నేర్పు అన్నారు. యేసయ్య చెప్పారు, నా తండ్రి ద్వారా ఎవడైతే నేర్చుకుంటాడో వాడే నా యుద్ధకు వస్తాడని ప్రభు చెప్పాడు. కనుక రెండవ అనుభవం ఏంటంటే వాక్యమును మనము నేర్చుకునే వారిగా ఉండాలి. మూడవది, వాక్యము నేర్చుకున్న నీవు ఆ వాక్యమునకు తగినట్లుగా మార్చుకోవాలి. దేన్ని మార్చుకోవాలి? చెప్పరేటమ్మా. వాక్యాన్ని బట్టి నా రూపాన్ని మార్చేసుకున్నానండి, నా అలంకరణ మార్చేసుకున్నానండి అంటే బాహ్య సంబంధమైన అలంకరణ మాత్రమే కాదు, వాక్యమును బట్టి నీ మనస్సును కూడా నువ్వు మార్చుకోవాలి. మనస్సును మార్చుకున్నంత మాత్రాన నేను క్రీస్తు యేసు సంబంధం అయిపోతానండి? లేదు. 4 అనుభవంలోకి, ఇంకా లోతైన 4 అనుభవంలోకి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 20వ వచనం మనం చూడగలిగితే అక్కడ మరొక అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. పరలోకమందు మీ కొరకు ధర్మమును కూర్చుకొనుడి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. 4వది ఏంటంటే కూర్చుకోవాలి. 4వది కూర్చుకోవాలనే మాటకు అర్థం ఏంటి? పోగు చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ప్రభువే చెప్తున్నారు, ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన ధనమును సంపాదించుకున్నటకు ప్రాకులాడకండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ధనము దొంగల చేత దొంగిలింపబడుతుంది, అది చిమ్మెట పడుతుంది, అది పాడైపోతుంది, అది చిరిగిపోతుంది, అది నిరర్ధకమైపోతుంది. మోడీ లాంటి వారు నోట్ల మార్పిడి చేస్తే అవి చిత్తుకాయతలుగా మారిపోతాయి. కాబట్టి ఈ లోక సంబంధమైన ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ప్రాకులాడకండి. పరలోక సంబంధమైన ధనమును సంపాదించుటకు మీరు అక్కడ సంపాదన కూర్చుకోవడానికి ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు మారాలంటే 4వ అనుభవం ఏంటంటే నువ్వు కూర్చుకోవాలి. కూర్చుకోవడం అంటే సంపాదించుకోవాలి, పోగు చేసుకోవాలి. దేన్ని సంపాదించుకోవాలి? పరలోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ సంబంధమైన ధనాన్ని, ఆత్మీయ సంబంధమైనటువంటి విలువైన ఒక దేవుని బిడ్డకి ఆత్మీయ సంపద ఏంటి? దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా కన్నీళ్ళు నీ కవిలలో దాచబడ్డాయి. మనిషి దేని దాస్తాడు? బ్యాంకులో తీసుకెళ్ళి డబ్బును దాస్తాడు. ఇంట్లో బంగారానికి సేఫ్టీ లేదనుకుంటే సేఫ్టీ లాకర్ ఓపెన్ చేసి ఆ లాకర్లో డబ్బును, బంగారాన్ని, విలువైన డాక్యుమెంట్స్ను దాచిపెడతాడు. పరలోకములో ఒక సంపద ఉంది ప్రతి దేవుని బిడ్డకి. ఏంటో తెలుసా? ఇదిగో ఆ పరలోక సంపదను కూర్చుకో.
ఆ పరలోక సంపద పేరే నీ కన్నీటి ప్రార్థన. ఆ పరలోక సంపద పేరే నీ స్తుతి, నీ ఆరాధన, నీ వాక్యము, నీ మోకాళ్ళ జీవితము, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత. ఈ దైవికమైన క్రియలన్నిటినీ కూడా నువ్వు ఆత్మీయమైన సంపదలుగా పరలోకములో కూర్చుకొందువుగాక. ఆమేన్ చెప్పండి. అంటే భూమి మీద మనం చేసే భక్తి క్రియలన్నిటినీ కూడా మనకు పరలోకములో సంపదగా, ఆత్మీయ సంపదగా, ఇక్కడ నువ్వు చేసే భక్తి క్రియలో అక్కడ పరలోకములో నీకు ఆత్మీయ సంపదగా కూర్చబడుతున్నాయి. కాబట్టి ఇహ సంబంధమైన ధనధాన్యాల మీద మాత్రమే కాదు, పర సంబంధమైన వాటి మీద కూడా నీ మనస్సు నిలిపి నేను ఎంత స్తుతించగలిగితే నా పరలోక సంపద, నా కన్నీటి ప్రార్థన నాకు పరలోక సంపద, నా మోకాళ్ళ ప్రార్థన నాకు పరలోక సంపదను సమకూరుస్తుంది. యేసు ప్రభు చెప్పిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మిటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలింపరు. దేవునికి స్తోత్రం. పరలోకములో ధనమేంటి? భూమి మీద నువ్వు కాచిన కన్నీటి ప్రార్థన. పరలోకములో నీ ధనమేంటి? నువ్వు ఉన్న ఉపవాసము. పరలోకములో నీ ధనమేంటి? నువ్వు కార్చిన కన్నీటి ఆరాధన. పరలోకములో నీ ధనమేంటి? దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి దైవ కార్యము పర సంబంధమైన ధనముగా నీ కొరకు కూర్చబడునుగాక. అలా కాకుండా భూమి మీద ఒక ధనవంతుడంట తన మంచిగా పంటను సమకూర్చుకొని ఏం చేశాడంట, మంచిగా పంటను సమకూర్చుకొని ఆ సంపాదించినటువంటి పంటని కూడా మంచిగా ఆ గిడ్డంగులో పెట్టుకొని ఆ రాత్రి అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరములకు సరిపడేటువంటి ధనమును ఇదిగో ధాన్యమును నీ కొరకు సమకూర్చేసుకున్నాను అన్నాడంట. ప్రభు చెప్పాడంట, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నువ్వు సమకూర్చుకున్నది, నువ్వు సంపాదించింది ఎవరి పాలగును? ఆ రాత్రి వాడు చనిపోయాడు. భక్తిహీనుడు ఈ లోక సంబంధమైన సంపాదన సంపాదించుకుని వాటిని సమకూర్చుకుని నాశనం అయిపోతాడు. కానీ ఆత్మీయుడైన వాడు పర సంబంధమైన ధనముగా అతడు తన భక్తి జీవితము ద్వారా ఆ భక్తిని ఒక సంపాదనగా పరలోకములో సమకూర్చుకొనుగాక. వాక్యం ఏముంటుందో ఒకసారి విందాం. చూడండి, మనం గమనించగలిగితే కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే అక్కడ దేవుని వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. వారు పాతాళములో మందగా కూర్చోబడుదురు. భక్తిహీనుల కోసం ఈ లోక సంబంధమైన సంపాదన మీదే, ఇదిగో బళ్ళు సంపాదించుకున్నామా, ఇల్లు సంపాదించుకున్నామా, బంగారము సంపాదించుకున్నామా, ఆస్తులు సంపాదించుకున్నామా, ఐశ్వర్యం సంపాదించుకున్నామా అని చెప్పి ఈ లోక సంబంధమైన సంపద మీద మాత్రమే మనసు పెట్టి వాటిని మాత్రమే కూర్చుకునే వ్యక్తులారా, గుర్తుపెట్టుకోండి, ఒక రోజున పాతాళములో అటువంటి వారందరినీ కూడా దేవుడు సమకూరుస్తాడంట నరకాగ్నిలో వేయడానికి. కానీ క్రీస్తు యేసు సంబంధిగా మార్చబడే ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన తీర్మానం ఏంటంటే, ఈ భూమి మీద మాత్రమే కాదు పరలోకములో కూడా నా కొరకు నేను ధనాన్ని సంపాదించుకోవాలి. ఆ ధనం ఏంటి అంటే, నా రక్షణే నాకు పరలోకములో ధనము, నా కన్నీటి ప్రార్థనే నాకు పరలోకములో ధనము, నా ఉపవాస ప్రార్థనే నాకు పరలోకములో ధనాన్ని సమకూరుస్తుంది అని నువ్వు దైవికమైన ప్రతి క్రియలు ప్రభు కొరకు చేస్తుంది వల్ల బైబిల్ అంటుంది, క్రీస్తునందు నీ ప్రయాస ఎన్నటికి వ్యర్థము కాదు. ఈ భూమి మీద బ్రతికుండగా నువ్వు చేసే ప్రతి దైవ కార్యము కూడా పరలోకములో అది నీకు ధనముగా సమకూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు మార్చబడాలంటే 4 మాటలు నేర్చుకున్నాం. మొదటి మాట ఏంటి? చాలా సింపుల్ విషయాలు చెప్పాను. యేసయ్యను జక్కయ్య తన ఇంట్లోకి చేర్చుకున్నాడు. యేసయ్యను మార్తా అనే తల్లి తన ఇంటిలోకి చేర్చుకుంది. ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? వాక్యాన్ని వింటే నువ్వు క్రీస్తు యేసు సంబంధిగా మారవు. నువ్వేం చేయాలి? వాక్యమయ్యున్న యేసయ్యను నీ హృదయములోకి నువ్వు చేర్చుకొందువుగాక. ప్రకటన గ్రంథములో ఉంది కదా, నేను హృదయమనే తలుపు నొద్ద నుంచి ఉండి తడుచున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వాక్యము నీ హృదయములోకి చేర్చబడాలి.
వాక్యము నీ హృదయములోకి రావాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా హృదయములో పాపముండకుండునట్లు దేవా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా, నీ వాక్యము నా హృదయములో చేర్చుకున్నానయ్యా, నీ వాక్యముతో నా హృదయాన్ని నింపుకున్నానయ్యా. వాక్యము నింపబడిన హృదయములోనికి పాపము రాదు. అందుకే జాన్ బనియన్ అనేటువంటి భక్తుడు చెరసాలలో ఉండి అతడు యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రాశాడు. దేవునికి స్తోత్రం. ఏ పుస్తకం అంట? గ్రంథకర్త జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రాశాడు. బైబిల్ గ్రంథం తర్వాత క్రైస్తవ సమాజంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఆ ప్రయాణంలో అతడు చెరసాల్లో ఉండి ఒక చక్కని స్టేట్మెంట్ రాస్తాడు. ఏంటంటే, ప్రార్థించేవాడు పాపం చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. అది చేస్తే ఇది చేయలేవు, ఇది చేస్తే అది చేయలేవు. హృదయములో వాక్యం ఉంటే హృదయములో లోకం ఉండదు, హృదయములో లోకం ఉంటే హృదయములో చెప్పరేటమ్మా. కొంతమంది అంటారు, ప్రభా ఆదివారం నీకు చోటిస్తాను నాయన, ఆదివారం అవ్వగానే నువ్వు వెళ్ళిపోయే మిగతా వారం అంతా నా కోరికలకు నా ఇష్టాలకు నాకు నచ్చినట్లుగా నా హృదయంలో చోటిస్తాను. లేదు లేదు, ఒక హృదయములో నుండి 2 దారలు రావ కదా, మురుకు నీరు మంచి నీరు ఒకే దారలోంచి రావు కదా. వస్తే మురికి నీరన్న రావాలి, వస్తే వెచ్చగానైనా ఉండాలి, భక్తిగానైనా ఉండాలి, చల్లగానైనా భక్తిహీనతగానైనా ఉండాలి. భక్తి చేస్తున్నట్టు నటిస్తున్నట్లయితే నువ్వు క్రీస్తు యేసు సంబంధివి కావు. కనుక వాక్యమయ్యున్న క్రీస్తును నీ హృదయంలో చేర్చుకోవాలి. నెంబర్ 1. రెండవది, చేర్చుకున్నంత మాత్రాన క్రీస్తు సంబంధివి అయిపోతావా? లేదు లేదు. నువ్వు ఏదైతే చేర్చుకున్నావో దాన్ని నువ్వు కంఠస్థం వచ్చేయాలి, నేర్చుకోవాలి. దేన్ని నేర్చుకోవాలి? ఏది పడితే అది నేర్చేసుకోకూడదు. వాక్య భావమేంటో నువ్వు నేర్చుకోవాలి, దేవుడు ఏం చెబుతున్నాడో నువ్వు నేర్చుకోవాలి. అందుకే వాక్యం అంటుంది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు మనుషులను చూస్తున్నాడంట. అందరూ వాక్యం వింటున్నారు, కానీ వాక్యములోని వివేకం ఏంటో, వాక్యములోని అర్థం ఏంటో, వాక్యములోని భావము సారము ఏంటి అని ఎవరు వింటున్నారా అని దేవుడు చూస్తూ ఉన్నాడంట. కాబట్టి వాక్యమును చేర్చుకున్న నీవు ఆ వాక్యాన్ని నేర్చుకొందువుగాక. రెండవది, వాక్యాన్ని నేర్చుకోవాలి. మూడవది, నేర్చుకున్న వాక్యమునకు తగినట్లుగా నువ్వు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? నా మనస్సు మార్చుకోవాలి. వాక్య ప్రకారం ఇలా ఉండకూడదనమాట, ఇలా మాట్లాడకూడదనమాట, ఇలా ఆలోచించకూడదనమాట, ఇలా ప్రవర్తించకూడదనమాట అని చెప్పి వాక్యమునకు తగినట్లుగా నీవు నీ మనస్సును మార్చుకొందువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్చుకున్న నీవు నీ జీవితంలో 4 అనుభవంలోకి వెళ్ళాలి. ఏంటంటే కూర్చుకోవాలి. 4వది ఏంటంటే కూర్చుకోవడం అంటే అర్థం ఏంటి? సంపాదించుకోవాలి, పోగు చేసుకోవాలి. దేన్ని పోగు చేసుకోవాలి? ఈనాడు మానవుడు పాపాన్ని పోగు చేసుకుంటున్నాడు, అన్యాయాన్ని పోగు చేసుకుంటున్నాడు, బలాత్కారాన్ని పోగు చేసుకుంటున్నాడు, ఇక వేట్నో పోగు చేసుకుంటున్నాడు. వాటి వల్ల ధన ధాన్య సమృద్ధిని అతను పోగు చేసుకొని నా జీవితానికి అన్నీ పోగైపోయాయి అనుకుంటున్నాడు. కానీ బైబిల్ అంటుంది, ఓరి వెర్రివాడా, ఒక రోజు రాబోతుంది ఆయన భక్తిహీనులందరినీ కూడా పాతాళములో పడేయడానికి నీలాంటి వాళ్ళందరినీ ఆయన పోగు చేస్తున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళెమును బాగా శుభ్రం చేస్తున్నాడు. భూమి మీద బతుకుండగా సంపాదన మీద మాత్రమే మనసు పెట్టొద్దు, అది నీకు అవసరమే, దానికంటే విలువైంది. నువ్వు పరలోకములో ధనమును సంపాదించుకునే ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సంపాదన దొంగలు దొంగిలిస్తారు, ఇక్కడ సంపాదన పాడైపోతుంది. కానీ పరలోకంలో నువ్వు సంపాదించుకునే సంపాదన ఏదైతే ఉందో అది ఎన్నటికీ పాడవదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కష్టపడితేనంట అక్కడ క్రెడిట్ అవుతుందంట. ఎక్కడ కష్టపడితే? భూలోకములో నువ్వు కష్టపడి చేసే ప్రతి కార్యము పరలోకములో క్రెడిట్ అవుతుందంట. అది కూర్చుకో. ఏంటంటే నీ కన్నీళ్ళ, ఉపవాస, మోకాళ్ళ ఆరాధన, భక్తి, సమర్పణ, పరిశుద్ధత, ఆత్మఫలాలు ఏవైతే నీ భక్తి జీవితంలో కలిగి నువ్వు నడుస్తావో ఈ ఈ ఈ ఈ ఈ ఈ పరిచర్య, ఈ దైవికమైన క్రియలన్నీ కూడా నీ జీవితంలో పరలోకములో ధనముగా సమకూర్చబడునుగాక.
ఒక్కసారి ఆలోచన చేయండి, నీ కన్నీళ్ళు అనే సంపద పరలోకములో ఎంతవరకు ఉంటుంది? దావీదు అంటున్నాడు, ప్రభా నీ పరలోకపు ధననిధిలో నా కన్నీళ్లు దాచబడ్డాయి అంటున్నాడు. ఎంతగా ఏడ్చుంటా మాట చెప్పుంటాడు ప్రభు సన్నిధిలో. నీ భక్తి జీవితంలో ఏనాడన్నా మోకరించి కన్నీళ్ల ప్రార్థన చేయగలిగావా? నేను అనుకుంటాను, ఒక్కొక్కసారి మనకు ఎలాగైతే బ్యాంకులో మన పేరు మీద అకౌంట్లు ఉంటాయో, బ్యాంకులో మన పేరు మీద లాకర్స్ ఉంటాయో, పరలోకంలో కూడా నీ పేరు మీద నా పేరు మీద ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ ఓపెన్ చేయగానే ఆ లాకర్ లోపల నీ పేరు రాసి ఒక సీసా పెట్టి ఉంటుంది. దాని మీద ఫలానా నీ పేరు రాసి అందులో నీ కన్నీళ్లు దాచిపడి ఉంటాయి. ఎంతమంది కన్నీళ్లతో ఆ బుడ్డి నిన్ను ఉంటుంది. ఇంకా ఒక్క కన్నీరు చుక్కలేక ఆ కన్నీళ్ళ బుడ్డు ఖాళీగా ఉన్న ఎంతమంది జీవితాలు ఉంటాయో. ఈ భూమి మీద దేవుని కొరకు పడే ప్రతి దైవ కార్యము ఆ ఆత్మీయ సంపద పరలోక ధనాన్ని నింపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాటిని మనము సమకూర్చుకుందుముగాక. ఎన్ని మాటలయ్యాయి? 4. చేర్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి, కూర్చుకోవాలి. 5వ మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. 5వది మన జీవితంలో క్రీస్తు యేసు సంబంధులుగా మనం మార్చబడాలంటే 5వ మాట, 5వ అనుభవం ఏంటంటే చూడండి, మత్తయి శుభవార్త 18వ అధ్యాయం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధిగా నువ్వు మార్చబడాలి, దేవునితో నీ బాంధవ్యం ఏర్పరచబడాలి అంటే నువ్వు కలిగి ఉండవలసినటువంటి 5వ అనుభవము ఏంటంటే ఓర్చుకోవాలి. కూర్చుకున్న నీవు నీ భక్తి జీవితంలో ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈనాడు మనిషికి లేనిదేంటి? ఓర్పు. ఒక మాట అంటే పడలేవు. ఒక చిన్న విషయాన్ని కూడా నీ మన యొక్క ఓర్పును కోల్పోతావు, నీ సహనాన్ని కోల్పోతావు, వెంటనే కోపం తెచ్చేసుకుంటావు. నీకు అర్థమయ్యేలా చెప్పడం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తండ్రి అంట చాలా డబ్బు ఖర్చు పెట్టి కొత్త కారు కొనుక్కున్నాడంట. చక్కని విలువైన కారును ఒక తండ్రి కొనుక్కున్నాడంట. లేక పుట్టిన బిడ్డ ఆ తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆ బండి మీద గీతలు గీసిందంట. పాస్టర్ గారు ప్రేమతో గీతలు గీయడం ఏంటండి? గీతలు గీసిందంట. ఆ తండ్రి ఆ బిడ్డ కారు మీద ఏ గీతలు గీసిందో తెలియక కారును పాడు చేసింది అని చెప్పి చేతులు ఉన్న వస్తువుతో బిడ్డ చేయి మీద కొట్టాడంట. కోపంతో, సహనం కోల్పోయి ఏదో పాడు చేసేసింది అన్న కోపంతో బిడ్డ చేతి మీద కొడితే పొరపాటున అది తలగలకూడని చోట తగిలి ఆ బిడ్డ చెయ్యి ఎముక ఇరిగిందంట. బిడ్డ విలవిల్లాడిపోయిందంట బాధ తట్టుకోలేక. తండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళాడంట. తర్వాత బిడ్డకి చేతికి కట్టు కట్టించాడంట. ఆ బిడ్డ ఎంతో వేదన పడుతుందంట ఇరిగిపోయిన చేతితో. అసలు ఈ బండి మీద, ఈ కారు మీద ఏ గీతలు గీసింది అని చెప్పి కారు దగ్గరికి వచ్చేసరికి ఐ లవ్ యూ డాడీ అని రాసి ఉందంట గీతలుగా. అతనికి నా కారు మీద ఏదో గీత గీసింది, పాడు చేసేసింది అన్న కోపములో అతడు తన సహనాన్ని కోల్పోయాడు. కానీ అందులో ఆ బిడ్డ చూపించిన ప్రేమను, కొన్ని సందర్భాల్లో మనం సహనం కోల్పోతే అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతాం. ఒక దేవుని బిడ్డ కోపాన్ని ఎప్పుడు బయట పెట్టడానికి ఇష్టపడ్డావు. దేవునికి స్తోత్రం. బైబిల్ అంటుంది, నువ్వు సర్వలోకమును అదుపు చేయడం గొప్పతనం కాదు, నీ కోపం అదుపు చేసుకోవాలి. నిజమైన భక్తి కలిగిన వాడు దేన్ని కోపం చేసుకుంటాడంట? మూర్ఖుడు తన కోపమంతటిని బయట పెడతాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడంట? సామెతల గ్రంథంలో ఉంది, మూర్ఖుడు, భక్తిహీనుడు, అజ్ఞాని అయిన వాడు తన కోపమంతా బయట పెడతాడు. నీ కోపం వచ్చిందా, ఆ కోపాన్ని మాటల్లో బయట పెట్టేతారు. కొంతమంది కోపం వస్తే కోపము తీరేదాకా తనివి తీరా తిట్టేతారు. ఎంత పెద్ద మాటలు అంటారో, ఎంత కఠినమైన మాటలు అంటారో, ఎదుటి వ్యక్తి గుండెకు ఎంతగా గాయం చేసే మాట అంటారో తెలియదు. ఏంటంటే వాళ్ళ ఇగో చల్లారిపోవాలి, వాళ్ళ కోపం తీరిపోవాలి. కాబట్టి వాళ్ళు ఎంత నోటికి ఎంత మాట అనిపిస్తే ఆ మాటను మొత్తం అనేస్తారు. ఓర్పును కోల్పోవడం ద్వారా నీ ఓర్పే నీ విలువను కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటి మీద దెబ్బలు పడుతుంటే
తలకు మురికిరేటం పెట్టి ఆ తల నుంచి రక్తము కళ్ళల్లో నోటిలో పడుతుంటే, ఆయన దేహము నిండా గాయాలవుతుంటే యేసయ్య మనకు మాదిరి నేర్పడానికి ఆయన ఓర్చుకున్నాడు. తన బిడ్డలను కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, సర్వాన్ని కోల్పోయి, బ్రతుకుండగానే ఒంటి మీద పురుగులు పట్టిన యోబు బూడిదలో కూర్చుని అతడు ఓర్పుతో బ్రతికాడు. స్టెఫను ఒంటి మీద రాళ్లతో కొడుతుంటే రాళ్ల దెబ్బలకు శరీరము చీలి, ఎముకలు పగిలి, రక్తము ధారాపాతలుగా, రక్తసిక్తముగా ఆ స్థలం మారిపోయిన స్టెఫను ఓర్చుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలోకి వెళ్ళి ఓర్చుకున్నారు. దానియేలు సింహము బోన్లో ఓర్చుకున్నాడు. పౌలు చీలలు బెత్తల చేత కొట్టబడి గాయాల మధ్య వారు ఓర్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. లాజరు కురుపుల చేత కుక్కలు కురుపులను నాకుతుంటే ఆ బాధను సైతము లాజరు భక్తులు ఓర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. భక్తి జీవితానికి అలంకరణ ఏంటో తెలుసా? ఓర్పు. ఎంత భక్తి చేయి, ఎంత ప్రార్థన చేయి, ఎన్ని పాటలు పాడు, ఎంత ఆత్మీయంగా ఉండు, నీవు ఓర్పును కోల్పోతే నువ్వు సర్వము కోల్పోయినట్లే. అడుగు దేవుని బిడ్డగా మరొకసారి ప్రభు పక్షాన మీకు చెప్తున్నాను, మనము ఓర్పు కలిగి ఉందుముగాక. ఓర్చుకోవాలి. ఏం చేయాలంట? ఒక తల్లి తన బిడ్డను కనాలనుకోండి, ఆ తల్లి ఏం చేయాలి? డాక్టర్ చెప్తాడమ్మా, నవమాసాలు మోసావు, కష్టపడ్డావు, బిడ్డ మీద ప్రేమను పెంచుకున్నావు, మమకారాన్ని పెంచుకున్నావు. నీ బిడ్డ నీ గర్భములో నుంచి నీ ఒంటిలోకి రావాలంటే ఇదిగో ఈ ఎముకలు విరిగిపోయేంత నొప్పి కలుగుతుంది. నువ్వు ఓర్చుకో. నువ్వు ఓర్చుకుంటే నీ బిడ్డ జీవముతో నీ చేతిలోకి వస్తుంది. ఆమేన్ చెప్పండి. అద్భుతాలు నీ జీవితంలోకి రావాలంటే, గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించాలంటే దేవుడు నీకు ఓర్పును, సహనమును నీ భక్తి జీవితంలో, నీ దాంపత్య జీవితంలో, నీ కుటుంబ, ఉద్యోగ, సమస్త విషయాల్లో దేవుడు నీకు ఓర్చుకోవడాన్ని నేర్పించునుగాక. అందుకే చూడండి వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఏమని రాయబడిందంటే, నిరీక్షణ కలిగిన వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. దేవునికి స్తోత్రం చెప్పండి. దేని యందు ఏం కలిగి ఉండాలంట? చెప్పరేంటమ్మా? శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా, వేదనకరమైన పరిస్థితులు వచ్చాయా? అయితే వాక్యము సెలవిస్తుంది, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి. దేవునికి స్తోత్రం. అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూడగలిగితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు శ్రమ ఏమి నేర్పుతుందంట? చెప్పరేటమ్మా, ఓర్చుకోవడాన్ని నేర్పుతుందంట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమ నీకు ఓర్పును నేర్పుతుంది, ఓర్పు నీకు పరీక్షలో నిలబడడం నేర్పుతుంది, పరీక్ష నీకు నిరీక్షణ కలిగిస్తుంది. ఆమేన్ చెప్పండి. క్రీస్తునందు ఆ నిరీక్షణ ఎంతంటికి వ్యర్థము. ఇది భక్తి మార్గం అంటే. చీటికి మాటికి విసుగుపోవడం, చీటికి మాటికి తొందరపడి మాట్లాడేయడం, చీటికి మాటికి అసహనాన్ని కనపరచడం, ఇది క్రీస్తు యేసు సంబంధులు కలిగి ఉండే పరిస్థితి అయితే కాదు. ఇంతవరకు ఒకవేళ తెలుసో తెలియకో ప్రతి చిన్నదానికి మనం ఓర్పును కోల్పోయామేమో. ఇది మొదలుకొని ప్రభు క్రీస్తు సంబంధులుగా మనం మారడానికి ప్రభు మనకు ఓర్పును నేర్చుకొనుగాక. చెప్పడం మాత్రమే కాదు, ప్రభు ఓర్చుకొని నేర్పాడు. భక్తులు ఓర్చుకున్నారు. ఆమేన్ చెప్పండి. ఒక ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ఓర్చుకున్న వాళ్ళు ఎవరైనా నష్టపోయారా? నేను చాలా మంది భక్తుల కోసం చెప్పాను కదా, ఈయన ఓర్చుకొని నష్టపోయాడండి, స్టెఫన్ గారు రాళ్లతో కొట్టించుకుని ఓర్చుకొని నష్టపోయాడండి. లేదు తల్లి, అతడు రాళ్లతో కొట్టించుకుంటుండగా అతడు నష్టపోయింది లేదు, అతడు పరలోక దర్శనాన్ని చూశాడు.
దెబ్బల మీద కాదు, అగో ఆకాశము తెరవబడుటయు, తండ్రి కుడి పార్శ్వమున కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుండుటయు, బ్రతికుండగానే ఆయన కొరకు పరలోకం తెరవబడింది. అంత మాత్రమే కాదు, ఆయన ఓర్చుకుని అన్నాడు, తండ్రి ఈ పాపం వీరి మీద మోపొద్దు, తెలియక చేశారు, అజ్ఞానంతో చేశారు, తొందరపాటుతో చేశారు, నాకు కనపడింది వీళ్ళకి కనపడడం లేదు కనుక చేశారు, వీళ్ళను క్షమించు అన్నాడు. క్రీస్తు కొరకు మొదటి హతసాక్షి అయిపోయాడు. ఆమె చెప్పండి. హతసాక్షుల గ్రంథము పరలోకంలో తెరిస్తే మొదటి పేరు స్టెఫన్దే ఉంటుంది. ఓర్చుకున్నాడు గనుక మొదటి స్థానానికి వెళ్ళాడు. భక్తులు ఓర్చుకున్నారు, యోబు ఓర్చుకున్నాడు గనుక అంతకు రెట్టింపును పొందుకున్నాడు. ఆమెను చెప్పండి. ఓర్చుకున్న ప్రతివాడు మేలు పొందుకున్నాడు. కానీ సహనాన్ని కోల్పోయిన వాడు చెప్పరేటమ్మా, కోపాన్ని అదుపు చేసుకోలేక, కొన్ని వాటిని అదుపు చేసుకోలేక ఓర్పును కోల్పోయడం ద్వారా బైబిల్ గ్రంథంలో అనేక మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎన్నటికీ నీవు ఓర్పును కోల్పోకుండా ఓర్పును కలిగి ఉందువుగాక. ఈ 5 అనుభవాలు మనం ఎప్పుడైతే మన భక్తి జీవితంలో కలిగి ఉండగలుగుతామో అప్పుడు నువ్వు ఎవరి సంబంధం అవుతావు? చెప్పండి మూలవాక్యం. ఒక చిన్న మాట, క్రీస్తు యేసు సంబంధుగా నువ్వు మారాలి. మందిరానికి వచ్చిన మాత్రాన క్రీస్తు యేసు సంబంధివి కాదు, క్రీస్తు యేసు సంబంధిగా, క్రీస్తు యేసు ప్రభుతో నువ్వు సంబంధము కలిగిన వ్యక్తిగా మారాలంటే నువ్వు ఆయన వాక్యాన్ని చేర్చుకోవాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆయన వాక్యము ద్వారా నువ్వు మార్చుకోవాలి, ఆయన వాక్యమును బట్టి ఆత్మ సంబంధమైన వాటిని కూర్చుకోవాలి. 5వది ఓర్చుకోవాలి. ఈ 5 అనుభవాలు నీ జీవితంలో కలిగి ఉండినప్పుడు మాత్రమే నువ్వు ఎవరి సంబంధం అవుతావు? చెప్పరేంటి? బైబిల్లో అనేక సంబంధులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ధర్మశాస్త్ర సంబంధులు, వాగ్దాన సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు, దుష్ట సంబంధులు, ప్రకృతి సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు. ఈరోజు ఏ సంబంధిగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? దేవునితో నీ సంబంధము కలిగి ఉండాలంటే నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళిపోతే కుదరదు. ఈ అనుభవాల గుండా నీ ఆత్మీయ ప్రయాణం ముందుకి కొనసాగునుగాక. ఆమేన్. 4వ వచనం. ఈరోజు మనం వినబోతున్న అంశం, క్రీస్తు యేసు